మనం మనుషులం కదా, మనకి భయం ఉంటుంది, బాధ ఉంటుంది. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే బాధ ఉంటుంది. ఆ బాధ కాస్త కోపంగా మారుతుంది. కోపంగా మారిన తర్వాత మనం ఏమవుతాం? రాక్షసుడిగా ఎందుకు మారుతాం? ఈ ప్రశ్నకి సమాధానం డాక్టర్ని అడిగితే బ్రెయిన్లో జరిగే చర్యలు అంటారు. అదే వేదాంతం చెప్పే వాళ్ళని అడిగితే అన్నిటికీ మూలం దేవుడు అంటారు. ఏది నమ్మాలో తెలియదు కానీ నమ్మాలి. ఎందుకు నమ్మాలో తెలియదు కానీ నమ్మాలి. నమ్మితే ఏమవుతుందో తెలియదు కానీ నమ్మాలి. కారణం మనిషి. మనం ఈ టాపిక్ కారణాలతో మిగిలిపోకూడదు అంటే మనం ఇక మొదలు పెడదాం. నాకు తెలిసిన నేను తెలుసుకున్న 4 ప్రదేశాలు, ఆ ప్రదేశ వింతలు విచిత్రాలు గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ఒక బంగ్లా. ఆ బంగ్లాలో రాత్రిపూట ఒక 4 కుర్రాళ్ళు రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఎవరో ఉన్నారు అని అక్కడికి వెళితే నువ్వు వెళ్ళి టచ్ చేసే లోపు మాయమైపోతారు. కారణం ఏమిటి? ఆ బంగ్లా ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇంకొక 3 ఉన్నాయి. దీనితో పాటు వాటి గురించి కూడా చెబుతాను. అది చెప్పేలోపు ఇప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో వస్తుంది, అది ఒకసారి చూడండి. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్. అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూశారు కదూ? ప్రామిస్ చేసి చెబుతున్న ప్రపంచ రహస్యాలు ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్కసారి చూసి మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా మీద అభిమానం ఉంటే మాత్రం ఒక్కసారి ఛానల్ని చూడండి. లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళదాం. జీపీ బ్లాక్, మీరట్. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఉన్న జీపీ బ్లాక్ను అత్యంత భయంకర ప్రదేశంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ బంగ్లాలో 4 కుర్రాళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ కనిపించారని, కానీ దగ్గరికి వెళ్తే సడన్గా మాయమవుతారని ఈ బంగ్లాను చూడడానికి వెళ్ళిన చాలామంది చెబుతూ ఉంటారు. అంతేకాదు, కొంతమంది అమ్మాయిలు రెడ్ డ్రెస్ ధరించి బంగ్లా నుంచి బయటకు వెళ్ళడం చూశామని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. ఢిల్లీ కంట్. ఇది ఢిల్లీలో ఉంది. మన రాజధాని ఢిల్లీలో ఓ భయంకర ప్రదేశం ఉందట. ఢిల్లీ కంట్ అంటే ప్రాంతం పచ్చని చెట్లతో అడవిని తలపిస్తూ ఉంటుంది. ఈ పచ్చని చెట్ల మధ్య రోడ్డు కూడా ఉంటుంది. ఈ రోడ్డుపై రోజు కొన్ని వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ రోడ్డులో ఓ మహిళ తెల్లచీర కట్టుకొని వచ్చేపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఉంటుందని, కారు ఆపకపోతే అంతకన్నా వేగంతో వచ్చి కారులో కూర్చుంటుందని ఇటుగా వెళ్ళిన వారు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటారు. ఇక నెక్స్ట్ ఇది వనివర్పద కోట. ఇది పూణేలో ఉంటుంది. పూణేలో ఉన్న ఈ కోటకు కూడా దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. ఈ కోటలో యువరాణి దెయ్యమై తిరుగుతుందని, రాత్రిపూట ఆమె అరుపులతో కోట దద్దరిల్లుతుందని ఇక్కడి వారు కథలుగా చెప్పుకుంటారు. ఆ భయంతో రాత్రైతే కోట వైపు వెళ్ళాలంటేనే ఇక్కడి వారు భయపడుతూ ఉంటారట. ఇక నెక్స్ట్ బ్రిద్వాన్ సొసైటీ. ఇది థానేలో ఉంటుంది. ఇది థానేలోని ఓ పెద్ద భవన సముదాయం. ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 66Bలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, అప్పటి నుంచి రాత్రి అయితే ఎవరో తిరుగుతున్నట్లుగా ఉంటుందని సెక్యూరిటీ గార్డులు చెబుతూ ఉంటారు. ఒక సెక్యూరిటీ గార్డు చైర్లో కూర్చొని నిద్రపోతుండగా అతనిని ఎవరో లాగిపెట్టి కొట్టారని, దీంతో అతను వేరే గార్డును కొట్టాడని చెబుతూ ఉంటారు. ఇలాంటి మరింత విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. నాకు తెలిసి నేను ఈరోజు చెప్పిన 4 మీకు చాలా బాగా నచ్చాయి అని నేను అనుకుంటున్నాను. ఈరోజు సమయం లేదు కాబట్టి రేపటి వీడియోలో ఇంకా చాలా విషయాలు మీకు నేను చెబుతాను. ప్రపంచ రహస్యాలు ఛానల్ చూడడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా,
ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. అలాగే తెలుగు మోజో అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో మేము లైవ్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. వీలైనంత తొందరలోనే మేము లైవ్కి వస్తాం. మీరు ఆ రోజు ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా తెలుగు మోజో అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. ఆ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి.